బెంగళూరుకి వచ్చానండి. టెర్మినల్ 1 అండి ఇది మెజెస్టిక్. ఇక్కడ ఆంధ్ర బస్సులు ఆగుతాయి. మనకు చెక్పేటకి వెళ్ళాలంటే ఇది దగ్గర దావా. మెజెస్టిక్ టెర్మినల్ 1 కాడ దిగాలి. దీనికి ఆపోజిట్ మనకి మయూరి హోటల్ ఉంటుంది చూడండి. ఇది మయూరి హోటల్. చెక్పేట మెయిన్ రోడ్ అండి ఇది. నేను నడుచుకుంటా వస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇటు స్ట్రైట్గా నడుచుకుంటా వెళ్తే నాకు రైట్ సైడ్ వస్తుంది మనకి సుల్తాన్పేట. మీరు ఎవరిని అడిగినా చెబుతారు సుల్తాన్పేటకి ఎలా వెళ్ళాలి అంటే, తెలిసిన వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. మెట్రో స్టేషన్ నుంచి అయితే మీరు మెట్రో ట్రైన్కి వచ్చే పని అయితే మీకు 5 నిమిషాల్లో నడకదారండి దగ్గర. ఇది మెట్రో స్టేషన్ అండి, చెక్పేటలోని మెట్రో స్టేషను. మనకి మెజెస్టిక్ నుంచి కూడా మెట్రో స్టేషన్కి వచ్చండి ట్రైన్స్లో. మీరే రాగలిగితే ఉన్నారైతే రాండి, నేనైతే నడుచుకుంటూ వస్తానండి మెజెస్టిక్ నుంచి. ఇది మనకి సుల్తాన్పేటకు పోయే దారి చూపిస్తున్నాను. 3 బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చూడండి, రెడ్ కలరు పక్కన 3 బిల్డింగ్స్ పక్క వీధేనండి సుల్తాన్పేట. సుల్తాన్పేట ఇదేనండి. ఇది 4 ఫ్లోర్ బిల్డింగ్ అండి. 4 ఫ్లోర్లు పైన ఉన్నట్టుంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెక్షన్లు ఉంటాయండి. దీంట్లో శారీస్ కూడా ఒక అంతస్తులో ఉందండి, 2వ ఫ్లోర్లోనూ. కొంత టాప్స్ అన్నీ దొరుకుతాయి, జీన్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను స్క్రీన్ మీద, అది వచ్చి మెన్స్ కిడ్స్ వేర్ అండి. ఓన్లీ జెంట్స్కి సంబంధించిన మెన్స్ వేరు, కిడ్స్ వేర్ వస్తుంది. ఓన్లీ మెన్స్ వేర్, కిడ్స్ వేర్. గర్ల్స్కి అయితే ఉండవండి దీంట్లో. 4 ఫ్లోర్లు ఉంటుంది అది. చూడండి అన్నీ మనకి బేలు దిగుతూ ఉన్నాయి. ఇవన్నీ హోల్సేలర్ అండి, మొత్తం హోల్సేలర్లే. మీరు హోల్సేల్ ఇంకా పెద్ద హోల్సేలర్ షాపు బాగుంటే 3వ ఫ్లోర్ నుంచి కానీ 2వ ఫ్లోర్ కానీ నుంచి పైన ఉంటాయండి పెద్ద హోల్సేలర్లు. కింద ఉండే మటుకు హోల్సేలర్లే కానీ చిన్న హోల్సేలర్ షాపులు చిన్న ఇవన్నీ పెద్ద 2వ ఫ్లోర్ పైనే ఉంటాయండి. 3వ ఫ్లోర్ కానీ 4వ ఫ్లోర్ కానీ ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే నేను జయదుర్గ గార్మెంట్స్కి వెళ్ళినప్పుడు అది 3వ ఫ్లోర్ నుంచి ఉండే. హోల్సేలర్ పెద్ద షాపులు అయితే పైనే ఉంటాయి, చిన్న హోల్సేలర్లు అయితే కింద ఉంటాయండి. మీకు జయదుర్గ గార్మెంట్స్ షాప్ కూడా చూపిస్తాను నేను. ఇదే జయదుర్గ గార్మెంట్స్ అండి. ఇక్కడ కుర్తీసు, టాప్స్, లెగ్గిన్స్, వెస్ట్రన్ వేరు అంతా లేడీస్ వేర్ అండి. 3 పీస్ సెట్స్ కూడా దొరుకుతాయండి. చెక్పేట్ మెయిన్ రోడ్లో నుంచి ఈ ఏరియాలో కూడా మనకి పట్టుచీరలు ఎక్కువ దొరికే ఏరియా అంటే చెక్పేట్లో ఇదేనండి. ఈ స్ట్రీట్ వచ్చి మనకి శివ టెంపుల్ ఉంటుంది స్టార్టింగ్. ఫ్రూట్స్ అంగడి ముందు అది కూడా చూడండి, అది ఫ్రూట్స్ అంగడి, దాని పక్కనే శివ టెంపుల్ ఉంటుంది. మనం ఈ స్ట్రీట్లోకి వెళ్దాము. నేను బెంగళూరుకి డ్రెస్సులు కొందామని వచ్చానండి. నేను కొనేసాను. 2-3 వీడియోలు తీసి మనం యూట్యూబ్ ఛానల్లో పెడదాము, ఎట్లుంటుందో చూద్దామని. మన కస్టమర్లు ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్ళినప్పుడు చెక్పేటకి వెళ్ళి చూడండి. మనకి ఎక్కువ లేడీస్ వేర్ బాగా దొరుకుతాయి. ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి. నేను తిరిగింది ముందుకు లేడీస్ వేర్ సెక్షనేనండి మొత్తం. మనం పోయింది ఈ పని మీదే కాబట్టి పట్టు చీరలు అయితే కొనలేదండి. నేను ఓన్లీ డ్రెస్సుల వరకే కొన్నాను. చిన్న వీడియో చేస్తున్నాను. ఇవన్నీ మనకు పట్టు చీరల షాపింగ్ మాల్స్, షాపులు. పట్టు చీరలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి మనకు. ఎందుకంటే బెంగళూరులో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, దానివల్ల అక్కడ పట్టు చీరలు. ఎందుకంటే మనం కూడా బెంగళూరు నుంచి తెప్పించుకుంటాం కొన్ని రకాలు పట్టు చీరలు. మనమైతే ఇక్కడ కొనలేదండి నేనైతే. ఎందుకంటే మనకి తెలియదు చీరలు, పట్టు శారీస్ గురించి అయితే నాకేం తెలియదు. మన ఏరియాలో వరకు తెలుసు. ఇక్కడ ఏంటంటే మనము తెలిసిన వాళ్ళతోనే పోవాలి. శారీస్ గురించి అయితే తెలియదు నాకు. డ్రెస్సుల గురించి అయితే బెంగళూరులో తెలుసు బాగా. మీకు పట్టు శారీస్ షాపింగ్ మాల్స్. ఇది చెక్పేట శివ టెంపుల్ ఉంటుంది, గుర్తదే పెట్టుకోండి స్టార్టింగ్లో. ఇవన్నీ షాపింగ్ మాల్ అండి, ఇవన్నీ షాపింగ్ మాల్. మీకు తెలిసిన వాళ్ళైతే బెంగళూరులో చాలామంది ఉంటారు. చెక్పేటకి వెళ్ళి మీరు ఎప్పుడైనా వెళితేనే చెక్పేటలో పట్టు చీరలు అయితే చాలా బాగుంటాయి, కాస్ట్ కూడా ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి, బాగుంటాయి. చూసి రండి, వెళ్ళినప్పుడు చూసి రండి. మీరు కొనమనేం కాదండి, మనకు ఒక ఆనందంగా ఉంటుంది చూసి నచ్చితే తీసుకుంటారేమో పట్టు చీరలు. శారీస్ అయితే ఇక్కడ పట్టు చీరలు బాగుంటాయి, కానీ మన టేస్ట్కి తగినట్టుగా కొద్దిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన టేస్ట్ వేరు, అక్కడ టేస్ట్ వేరు. చూడండి పట్టు చీరలు అయితే గ్రాండ్గా ఉంటాయి. ఇక్కడ బెంగళూరు అంటే పట్టు చీరలకి ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ డ్రెస్సులు పట్టు చీరలకి బెంగళూరే బెస్ట్. ఇక్కడ ఎక్కువ
చూడండి రోడ్డు మీద పెట్టుకో ఉండరు. ఇవన్నీ షాపింగ్ మాల్స్, అన్నీ షాపింగ్ మాల్సే. అదే చెప్పిందే చెప్తున్నా నేను. ఇవన్నీ షాపింగ్ మాల్స్. ఈ స్ట్రీట్ అయితే కిలోమీటర్ పైన ఉంటుందండి. పోతానే అంటే వస్తూనే ఉంది. షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, షోరూమ్స్ వస్తూనే నడుస్తూ ఉంటాయి. కిలోమీటర్ పైన ఉన్నట్టుందండి. నేనే ½ కిలోమీటర్ నడిచాను ఇప్పటికి. అన్నీ కట్ చేస్తే చిన్న వీడియో చేశాను.